మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ పాల్వాయి హరీష్ బాబు గెలవడం జరిగింది. అంటే ఆయన పాలనలో ఎలా ఉందంటే ప్రజెంట్ స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎన్ని అనవసరమైన విషయాలు. పార్టీలోకి వెళ్ళినప్పుడు కండువా కప్పుకున్న వాళ్ళు మరి పార్టీ కూడా అదే విధంగా రాజీనామా చేసి అంటే బహిరంగ లేఖ అనేది సమర్పించాలి కదా. వాళ్ళు పొమ్మలాగా పోగబెట్టినట్టు వ్యవహారాలు నడిపించారు. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఎందుకు ఇవ్వలేకపోయారు కాంగ్రెస్ పార్టీలో? అటువంటి వ్యవహారం మేము మాట్లాడటం కూడా బాగుంది. అంటే బేసిక్గా చూసుకుంటే బీఆర్ఎస్ పాలనకి ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకి మీకు ఏమైనా వ్యత్యాసం కనపడుతుంది? కేసీఆర్ పరిపాలన ఎక్కడ, ఈ పరిపాలన ఎక్కడ? ఆయన మాటకి ఈయన మాటకి తేడా చాలా ఉంది కదా. నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ఎప్పుడు ప్రజలతోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజా జీవితమే అన్నట్టుగా ఇన్ని రోజులు ఆయన కాలం గడుపుకుంటూ వచ్చారు. రైట్, అలాగే ఈయనకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు. ఆయన అడిగి తాజా రాజకీయాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామా. రైట్, ఎప్పుడు చూడంటే మీ ఇంటికి ఎవరు వచ్చినా కూడా అన్నం పెట్టే పంపిస్తారు. సిర్పూర్ కాగజ్ నగర్లో బేసిక్గా రావాలంటే ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది, అలాగే అంబలి కూడా పోస్తారు. అంటే ఇంత చారిటీ చేయడానికి మీకు అసలు ఎక్కడి నుంచి సార్, అంటే ఇంత ఓపిక ఎలా వచ్చింది ఫస్ట్ మీకు? రాజకీయ అనేది సపరేటు, సేవ అనేది సపరేట్. దీంట్లో రాజకీయంలో ఉన్నాం కాబట్టి ప్రజలకి ఏం అవసరం ఉంది, ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలని ఆలోచన. ప్రభుత్వ పరం నుంచి వచ్చే పథకాలు ఒకటైతే మా నుండి మేము ఈ ప్రాంత ప్రజలకి ఏం చేయగలుగుతామని చెప్పి ఆలోచన చేసి మేము కొన్ని విషయాల్లో ముందుకు పోతా ఉన్నాం. ప్రజలకి ఇబ్బంది ఏ విషయంలో ఉందని ఆలోచన చేసి మేము చేసే ఈ సేవా కార్యక్రమాలు. అన్నిటికంటే మొట్టమొదటిగా సూదర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు మా దగ్గర. మా నియోజకవర్గం 100 కిలోమీటర్ల పొడుగు, 80 కిలోమీటర్ల అడ్డం ఉంటుంది. ఎక్కడో బెజ్జూరు, దైగాం, చింతల మనపల్లి, ఈ మండలాల నుంచి ప్రజలు నిత్యం కాగజ్ నగర్కి వస్తూ ఉంటారు. వాళ్ళకు కొన్ని పనుల మీద వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళకు ఒక పూట భోజనం అందించాలి. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు చాలా పొద్దుపోతుంది అందరికీ. వాళ్ళకు ఒక పూట భోజనం పెడితే బాగుంటుందని ఆలోచన చేసి ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభం చేశాము. దాంట్లో కొంతమంది దాతలు సహకరిస్తూ ఉన్నారు, కొంత మేము మా జేబు నుంచి పెట్టుకుంటా ఉన్నాం. మొత్తానికి ప్రజలకైతే ఒక పూట భోజనం అందించే కార్యక్రమం నిత్యం చేస్తూ ఉన్నాం. సరే, అంబలి అంటే అది ఎండాకాలం ఒకటే పోస్తాం, 2-3 నెలలు ఉంటుంది ఆ కార్యక్రమం. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి అమలు పోస్తూ ఉన్నాం. కానీ మధ్యలో కరోనా వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాలు బంద్ చేసాము, మళ్ళీ తిరిగి ప్రారంభించాము. అది నిత్యం జరిగే కార్యక్రమం. ఈ సేవా కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. ఇవి కాకుండా విద్యాపరంగా కొంత పని చేయాలనే ఉద్దేశంతో మేము కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీల్లో పిల్లలు ప్రొద్దున ఎక్కడి నుంచో వస్తారు కాలేజీకి, మళ్ళీ వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఆకలి అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కొద్దిమంది పిల్లలు ఆకలి అయ్యి మధ్యాహ్నం కాలేజీ ఎగ్గొట్టి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. సరిగ్గా చదువు కొనసాగట్లేదు, రిజల్ట్ ఉత్తీర్ణత శాతం కూడా తక్కువ వస్తూ ఉంది. అప్పుడు మేము ఆలోచించి ఒక పూట భోజనం పెడితే బాగుంటుంది ఆలోచనతో 4 నెలల పాటు మేము భోజనం పెడతా ఉన్నాం. నవంబర్ 1 నుంచి మార్చి 1 వరకు మేము భోజనం పెడతా ఉన్నాం. దానివల్ల పిల్లలు 5 గంటల వరకు కాలేజీలో ఉంటూ ఉన్నారు. అధ్యాపకులు కూడా మంచిగా చదివిస్తూ ఉన్నారు. దాంతో రిజల్ట్ బాగా, ఉత్తీర్ణత శాతం బాగా పెరగడం జరిగింది. ఇవాళ ఉత్తీర్ణత 100కు 100% కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే మేము ఫస్ట్ వస్తూ ఉన్నాం ఇంటర్మీడియట్ విద్యలో. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ విద్య ప్రవేశపెట్టాం. దాదాపు 100 నుంచి 150 స్కూల్స్లో ఇలా డిజిటల్ విద్య కొనసాగుతూ ఉంది. అట్లనే పిల్లలకి ఇంగ్లీష్ స్పోకెన్ బుక్స్ ఇచ్చాం, ల్యాప్టాప్లు ఇచ్చాం. ఇవాళ సలుగుపల్లి, బెజ్జూరు, కుట్లమన్పల్లి ఈ గ్రామాల్లో కంప్యూటర్ విద్య
పిల్లలకు అందుబాటులోకి తెచ్చాం. కంప్యూటర్లో చేతనా ఫౌండేషన్ వారి సహకారంతో కంప్యూటర్లో ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కంప్యూటర్ విద్య కూడా అందిస్తూ ఉన్నాం. ఈ రకంగా మాకు వీలైనంత వరకు ప్రజలతో మమేకం వారి సమస్యలు ఏమున్నాయి, మనం ఏం చేయగలుగుతామని ఆలోచన చేసి చేస్తూ పోతూ ఉన్నాం. రైట్. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్లో మీరు చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి సార్? సిర్పూర్ కాగజ్ మున్సిపాలిటీకి మేము మంచినీటి కొరత లేకుండా చేసాము, కరెంటు సమస్య లేకుండా చేసాము. డ్రైనేజీలు ఎప్పుడో కట్టిన డ్రైనేజీలు కూలిపోతే దాదాపు 35 కోట్ల రూపాయలతో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ నిర్మాణం చేసాము. ఫ్లైఓవర్ కంప్లీట్ చేసాము. ఎల్లగౌడ తోటలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయటమే కాకుండా డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసాం. ఇవన్నీ మా హయాంలో జరిగి ఇంకా ఎటువంటి నీటికి ఇబ్బంది కానీ ఇంకా ఏది కూడా లేకుండా మాకు వీలైనంత వరకు మేము ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చేసాం. దాంతోపాటు ఎస్పీఎం మూతపడితే ఆ ఎస్పీఎంని తిరిగి తెరిపించగలిగాం. ఇవాళ ఎస్పీఎం తెరిపించగలిగామంటే అది మాతోనే సాధ్యమైంది. గతంలో సరస్వతికి మూతపడితే ఆనాడు ఉన్న పాలకులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకున్నంత వల్ల ఆ సరస్వతికి మూతపడి నాశనం అయిపోయింది. ఇవాళ మేము శ్రద్ధ తీసుకుని ఆ ఎస్పీఎంని తెరిపించగలిగాం. మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ పాల్వాయి హరీష్ బాబు గెలవడం జరిగింది. అంటే ఆయన పాలనలో ఎలా ఉందంటే ప్రజెంట్ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఆయన పాలన గురించి నేను మాట్లాడమా? ఆయన పాలన గురించి మీరు ఎవరైనా ప్రజలను అడగండి. ఏమన్నా ప్రజల్లో వెళ్ళి మీరు మాట్లాడితే అది బాగుంటుందండి. నేను అతని గురించి చెప్పడం మంచిది కాదు. అతని గురించి కామెంట్ చేయండి. రీసెంట్గా అంటే ఈ రోజు జరిగిన ఇష్యూ గురించి ఏం చెప్తారు మీరు? ఈరోజు జరిగిన ఇష్యూ అంటే మేము ప్రాణహిత చేవెళ్ళ 2008వ సంవత్సరంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మేము కలిసి పునాది రాయేసాం. ప్రాణహిత చేవెళ్ళ కట్టమన్నాం. ప్రాణహిత చేవెళ్ళ కట్టొద్దని చెప్పి మేము ఎప్పుడు మాట్లాడలేదు. కానీ మొన్న ఒక బహిరంగ సభ జరిగినప్పుడు దాంట్లో నేను ఒక విషయం మాట్లాడాను. నేనేమన్నానంటే 2008వ సంవత్సరంలో ఎప్పుడైతే మేము ప్రాజెక్ట్ కడతామని బయలుదేరామో అప్పుడు మీ తల్లిగారు ప్రాజెక్ట్ ఇక్కడ కట్టొద్దు, ఈ ప్రాంత ప్రజలు నష్టం అవుతుందని చెప్పి ధర్నా చేసింది. మీ తల్లిగారిది నిజమా అయితే ఇప్పుడు మీరు కట్టమంటుందో నిజమా? మీ ఇద్దరు ముందు క్లారిటీగా రండి అని చెప్పి నేను చెప్పాను. అది క్లారిటీ చెప్పలేక వాళ్ళ తల్లి భూ నిర్వాసితుల కోసం ధర్నా చేసిందని చెప్పి మా మాటలు చెప్తా ఉన్నాడు. ప్రాజెక్టు ఎవరైనా భూమి పూజ చేసినాడు భూ నిర్వాసితుల కోసం ధర్నా చేసింది ఇక్కడ రాష్ట్ర చరిత్ర ఉందా, దేశ చరిత్రలో ఉందా? వాళ్ళు కూడా చర్చకు రమ్మన్నారు కదా. మరి మేము వస్తూ ఉన్నాం కదా, మేము కూడా చర్చకి వెళ్తూ ఉన్నాము. వాళ్ళే పోలీసుని పెట్టి మమ్మల్ని ఇంట్లోంచి బయట రాకుండా ఆపుకున్నారు. ఎందుకంటే మాకు ప్రజలు ఉన్నారు, మా ఏమట ప్రజలు మా బలం ఉంది కాబట్టి ప్రజల్లోకి వచ్చి జవాబు చెప్పుకోలేని తర్వాత నగరం ఉంది. అందుకోసమే ఈ మాటలు మాట్లాడతాడు. బట్ నేను ఏమంటా అంటే మేము అడిగిన ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పు, అంతేగాని నువ్వు కట్టలేదు 10 సంవత్సరాలు నీకు కట్టలేదు నిజమే. అది మేడిగడ్డ సిడబ్ల్యూసి వాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాజెక్టు నీళ్లు ఇక్కడ అందుబాటులో లేవని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ప్రాజెక్టు కడితే నీళ్లు లబ్ధి లేదు అనేది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడున్న మహారాష్ట్ర ఫడ్నవీస్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టవచ్చి ధర్నా చేశాడు. 9 వచ్చి ఆయన ధర్నా చేశాడు, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టవద్దు, మా మహారాష్ట్ర నష్టం అవుతుందని చెప్పి. మరి అవన్నీ అడ్డు పెట్టుకుని నన్ను చర్చకు రా అంటే నేను ప్రాజెక్ట్ కట్టొద్దంటే చర్చకి రావాలి. సరే నేను కట్టలేకపోయినా, నేను పట్టించుకోవాలా, నేను నీళ్ళు ఇవ్వాలా, మరి నువ్వు ఇప్పుడు నేను ఎవరు ఆపట్లేదు కదా, దానికి చర్చ ఎందుకు? నిన్ను నీళ్ళు ఇవ్వమంటున్నాం కదా, నువ్వు నీళ్ళు ఇవ్వు, నీళ్ళు ఇస్తే సరిపోతుంది కదా. నీళ్ళు ప్రాజెక్ట్ కడతానని నువ్వు అంటున్నావు, కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది, కట్టండి, మీ ఇద్దరు కలిసి కట్టండి, సంతోషమే కదా. కట్టి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వండి, ఎట్లా ఇస్తారో ఇస్తే అందరం సంతోషపడతాం, ఇవ్వండి. దానికి చర్చ ఎందుకు? ఒట్టిగానే విషయాలు వేరే, ఇష్యూలు వేరే. కొన్ని రోడ్లు వేయలేదు, కొన్ని అతను చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు. నెరవేర్చిన సందర్భంగా ఎవరైనా రాజకీయ నాయకుడు ఏమంటాడు, నేను ఈ రోడ్డు అయిపోతే మళ్ళీ ఎన్నికల మీద ఓటు అడగను అంటాడు, లేకపోతే మేము ముఖం చూపించిన అంటాడు, లేకపోతే గుండు చేయించుకుంటా అంటాడు. ఎన్నో రకాల మాటలు మాట్లాడతారు. కానీ ఈయన ఏం మాట్లాడాడు, నేను
పురుషోత్తరావు పుట్టలేదని చెప్పి మాట్లాడాడు. అది ఇట్లా మాట్లాడవచ్చా? తప్పు కదా. మాట్లాడి ఇలా తను తప్పులో పడి ఇలా మా మీద అభియోగాలు మోపుతుంది కరెక్ట్ కాదు కదా. వాటికి జవాబు చెప్పలేక ఈ అంత పక్కదారి బట్టి ఏడుస్తాం. కాబట్టి ఇవాళ చర్చ అనవసరం, అతని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు మొత్తానికి బయటకు వచ్చినట్టేనా? అవునమ్మా, 100%. ఓకే. అంటే పార్టీలోకి వెళ్ళినప్పుడు కండువా కప్పుకున్న వాళ్ళు మరి పార్టీ కూడా అదే విధంగా రాజీనామా చేసి అంటే బహిరంగ లేఖ అనేది సమర్పించాలి కదా. నేను సభ్యత్వం తీసుకోలేదు, నేను గాంధీ భవన్కి వెళ్ళలేదు, నేను ఏ డిసిసి మీటింగ్కి వెళ్ళలేదు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు వాళ్ళు నన్ను సహకారం అడిగారు, నేను చేసినాను. పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత నేను ఈ రోజు వరకు నేను ఆ డిసిసి మీటింగ్ అని దేనికని వెళ్ళలేదు. ఎందుకు రావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధిష్టానం వాళ్ళు ఈ జిల్లా నాయకత్వం తప్పు, జిల్లా నాయకత్వం తప్పు. వాళ్ళు పొమ్మలాగా పోగబెట్టినట్టు వ్యవహారాలు నడిపించారు. మేము కొంత మనస్తాపానికి గురయ్యాం. అంటే ఏ విధమైన వ్యవహారాలు? అవన్నీ కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పనే ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. కొంచెం ఇంత అటువంటి వ్యవహారం మేము మాట్లాడటం కూడా బాగుంటుంది. అంటే ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మీరు, మీకు రాజకీయాలు తెలియక కాదు, లేకపోతే మీరు చేయలేక కాదు, లేకపోతే అంటే ఏ పార్టీలో ఏ విధంగా ఉంటుందో మీకు ఇంకా బాగా తెలుసు. బట్ అంటే ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఎందుకు ఇవ్వలేకపోయారు కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు మేము అడిగింది అభివృద్ధి అడిగాము. మేమేమి అడిగాము, మాకు ఒక గుండాయిపేట దగ్గర ప్రాణహిత మీద వారధా నది మీద బ్రిడ్జ్ కట్టమని అడిగాం. అది కూడా మాకు కేసీఆర్ గారు ఇచ్చిన బ్రిడ్జి ఈ ప్రభుత్వం వచ్చి నాకు రద్దు చేసింది కాబట్టి ఆ బ్రిడ్జి ఇవ్వండి అని అడిగాం. కొన్ని రోడ్లు 11 రోడ్లు మేము అప్పుడు మంజూరు చేసిన రోడ్లు తిరిగి ఇవ్వమని అడిగాం. కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి, అవి కూడా ఇవ్వమని అడిగాం. మేము బుద్ధుడు విగ్రహం పెట్టుకున్నాము, ఆ విగ్రహానికి ఒక 5 కోట్ల రూపాయలు అప్పుడు కేసీఆర్ గారు ఇస్తున్నారు. ఆ డబ్బులు మీరు ఇచ్చి దాన్ని టూరిజంగా బాగా డెవలప్ చేస్తే ఇక్కడ ప్రాంతంలో టూరిజం డెవలప్ అవుతుందని చెప్పాం. అది ఇవ్వలేదు, ఈ రోడ్లు ఇవ్వలేదు, ఆ బ్రిడ్జి ఇవ్వలేదు. ఎస్పీఎం కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు ఒక 3 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్లకి న్యాయం జరుగుతుందని చెప్పాం. అవి ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు. కాబట్టి మేము ఏమన్నామంటే మరి సంవత్సరం కాలం వెయిట్ చేసాం, మీరు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి రోజు ఏదో భిక్షాందేయ అని అడిగినట్టు అడగటానికి మేము కూడా కొంత విలువ కలవడం, పరపతి కలవడం. సరే మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటామని మాకు మనస్తాపానికి గురై మేము బయటకు వచ్చేసాం. అవి కాకుండా కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలన్నీ జరిగిన తర్వాత మాకు అనిపించింది దీంట్లో మనం ఉండటం అంత మంచిదిగా అనిపించింది, బయటకు వచ్చేసాం. రైట్. అంటే మొన్న జరిగిన మీటింగ్లో రీసెంట్గా మీరు ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు, అవసరమైతే నేను బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ వెళ్తానే తప్ప చచ్చినా మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళను అని అన్నారు. బట్ అంటే బీఎస్పీ పార్టీకి కూడా వెళ్ళే ఆలోచన చేస్తున్నట్టు బయట ఉన్న మా ప్రజలు రకరకాలుగా ఊహించుకుంటారు. ఇవాళ రేపు రకరకాల ఛానల్ వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది. ఎవడ తలకాయలో పురుగు తిరిగితే ఆడ ఇష్టం వచ్చినట్టు దాంట్లో పెడతాడు. ఆ పురుగు తిరిగినప్పుడు నేను దానికి బాధ్యుడిని కాదు కదా. నేను బీఆర్ఎస్లో పోతా అనలేదు, బీఎస్పీలో పోతా అనలేదు. నేను కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం, మీలాంటి విలేకరులు అడిగినప్పుడు చెప్పాను, మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటంటే నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను సైలెన్స్ అయిపోయి దాదాపు 9 నెలల నుంచి నేను ఆ పార్టీకి వెళ్ళలేదు, నాకు సంబంధం లేదని చెప్పాను. నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తానని చెప్పలేదు. నేను ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పాను. గతంలో నేను రెండు సార్లు నేను పోటీ చేసిన వ్యక్తిని. నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది, నేను ప్రజలకు సేవ చేసి ఉన్నాను నేను. కాబట్టి నేను భయపడకుండా నేను చెప్పాను. నేను 3 సంవత్సరాల కాలం ఉంది, వేచి చూద్దాం, తొందర లేదు. అయినా కూడా మేము సమయం వచ్చినప్పుడు మేము ఆలోచిస్తామని చెప్పాము. అంతేగాని బీఎస్పీలో పోతాం, బీఆర్ఎస్లో పోతాం అని చెప్పి మేము ఎక్కడ కూడా అనలేదు. అంటే బేసిక్గా చూసుకుంటే బీఆర్ఎస్ పాలనకి ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకి మీకు ఏమైనా వ్యత్యాసం కనపడుతుంది? అంటే చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. అది ఎంత వ్యత్యాసం అంటే కేసీఆర్ పరిపాలన ఎక్కడ, ఈ పరిపాలన ఎక్కడ? రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి తేడా ఏంటి? మాట మీద నిలబడాలి కదమ్మా. కేసీఆర్ బ్రిడ్జి ఇస్తాడు, 100 కోట్ల బ్రిడ్జి మర్నాడు సంతకం పెట్టి ఇచ్చాడు. ఈయన బ్రిడ్జి ఇస్తాడు, 9 నెలలు అయింది. ఆయన మాటకి ఈయన మాటకి తేడా చాలా ఉంది కదా. ఇంకొకటి ఏంటంటే ప్రజల్లో ఇవాళ మీరు పోయి మాట్లాడాలి, ప్రజలు ఏమంటున్నారు అనేది మీరు వినాలా. కేసీఆర్ పాలనకి ఈ పాలనకి ఏం తేడా ఉందంటే నా బోటాడు చాలా చెప్తారు, మేము చెప్పడం కాదు.
ప్రజలు మీరు మాట్లాడి ప్రజలు చెప్తారు. ప్రజల సమస్యలు మీ వరకు ఈ 17 నెలల కాలం చాలా పాటు రాకుండా అయితే ఉండదు. చాలా వచ్చింది. అంటే ఏ విధమైనవి? అన్ని ఈ ప్రభుత్వంలో ఉన్న అన్ని. ఇప్పుడు నిన్న వడ్ల కల్లా ఉంది. వడ్ల కల్లాల్లో ఒడ్లు ఈనాడు కూడా ముక్కి మొలకలు అయి ఉన్నాయి. ఏడుస్తున్నారు రైతులందరూ. ఒడ్లు లేపే వ్యవస్థ లేదా? మరి ఆనాడు మేము కేసీఆర్ ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు మేము స్వయంగా కళ్ళాల మీద కూర్చొని లారీని పంపించాం. ఒక్క రైతుకి ఇబ్బంది కాకుండా చేసాం. ఇప్పుడు ఏముంది, అలా ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడే నిర్మల్లో చూసాం, చెరువులు లాగా ఉన్నాయి, ఒడ్ల కుప్పలన్నీ నీళ్ళ మీద పోతూ ఉన్నాయి. మొలకలు వచ్చి అలో లక్ష్మి అని ఏడుస్తూ ఉన్నారు జనం. పరిపాలన అంటే రైతు ఏడిసినాక పరిపాలన ఏముందంటూ? రైతులు కళ్ళెమ్మడి నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉంటే, ఒడ్లు ఈ రకంగా నాశనం అవుతూ ఉంటే, రైతు పండిన పంటను మనం కాపాడి గోడౌన్కి చేర్చే వ్యవస్థ మన దగ్గర లేదా? యంత్రాంగం లేదా? అంటే దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఇక్కడ కనపడతలేదు. కాబట్టి రైతులు ఇంత బాధపడుతూ ఉన్నారు. రాష్ట్రంలో అంటే ఈ విధమైన పాలన రోజు రోజుకి దిగజారుకుపోవడానికి మెయిన్ రీజన్ సీఎం రేవంత్ రెడ్డి అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి మీద కాదు, వారి మీద నేను ఈ అభాండాలే లేని. నేను అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది. అడ్మినిస్ట్రేషన్ ఇంకా వేగం కావాలి. అడ్మినిస్ట్రేషన్ గ్రామ స్థాయికి పోలేదు. రైతులకి వడ్ల కాలాల్లో ఒడ్లు నింపలేదంటే ఎక్కడ తప్పు ఉంది మీకు అర్థమవుతుందా? వ్యవస్థలో తప్పు ఉంది. అంటే వ్యవస్థ నిర్వహించేవాడిది కదా, వాళ్ళే నిర్వహించే వాళ్ళే. జిల్లా యంత్రాంగం తప్పు ఉంది, జిల్లా నాయకత్వం తప్పు ఉంది. రైతుల మీద ప్రేమ లేదు. ముందు ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన లేదు. ఏ సమస్య ఉంది, ప్రజలకు ఏ రకంగా మనం మేలు చేయాలనే ఆలోచన లేదు. అందువల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట అనేది నిజమే అంటారా? ఏ వద్దమ్మా, ఇక ఆ పార్టీ గురించి మనం పట్టించుకోవద్దు. ఆ పార్టీకి నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు. నేను వదిలిపెట్టి బయటకు వచ్చినాక ఆ పార్టీ అంతర్గతం అన్ని మాట్లాడితే నాకు అంత వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. నేను మాట్లాడిన వాటి గురించి. అంటే బేసిక్గా ఇది రిమోట్ ఏరియా కాబట్టి ఈ రిమోట్ ఏరియాకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా. సో అంటే ఇక్కడున్న పరిస్థితులు, ప్రభుత్వంపై ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏమంటున్నారు? ఇలా పోడు భూములు రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఎక్కువైపోయింది. ఫారెస్ట్ అధికారులు గతంలో అయితే భూములు దున్నుకున్నారో ఆ భూములు దున్నకుండా ఇప్పుడు అడ్డుపడుతూ ఉన్నారు. అడ్డుపడినప్పుడు రైతులకు ఇబ్బంది కలిగించే కార్యక్రమే కదా. దాన్ని కంట్రోల్ చేసి ఎవరు కంట్రోల్ చేయాలి? జిల్లా మంత్రి కంట్రోల్ చేయాలి. దాన్ని జిల్లా అధికారులు సమన్వయం ఉండాలి. జిల్లా ఫారెస్ట్ అధికారులతో సమన్వయపరిచి వాళ్ళ జోలికి పోవద్దని చెప్పాలి. చెప్తున్నారు. మొన్న కూడా మంత్రి గారు స్పీచ్లో చెప్తూ ఉన్నారు, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్తున్నారు. అది చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రైతులు మాత్రం కట్టబేకొద్దు, దున్నొద్దు, మీరు ట్రాక్టర్లు పెట్టొద్దు అని చెప్పి నానా రకాలుగా హింస పెడతా ఉన్నారు. చాలా గ్రామాల్లో రైతులు పొలాల లోపల పోనీయట్లేదు. ఈరోజు కూడా పొలాలు దున్నే పరిస్థితి లేదు. కాబట్టి దాటి మీద శ్రద్ధ లేదు ఎవరికి. వాటి మీద మాట్లాడరు ఎవరు. అంటే ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చింది కదా, మళ్ళీ ఫర్దర్గా ఫ్యూచర్లో అసలు ఈ నియోజకవర్గ ప్రజలు పార్టీని మళ్ళీ నమ్ముతారా? లేకపోతే ఏ పార్టీనమ్మా? కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా? మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబుని అసలు నమ్ముతారా ప్రజలు? కాలమే నిర్ణయిస్తుంది. అది కాలమే నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారా ఆయనకి వేస్తారంటే దాన్ని నేను చెప్పలేను. నేను అది కాలమే నిర్ణయిస్తుంది. కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, ఎందుకంటే సమయం చాలా ఉంది, 3 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమీ చెప్పలేము. 3 సంవత్సరాల నాటికి ఇదే పరిస్థితి కొనసాగితే 3 సంవత్సరాల నాటికి చాలా ఘోరమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా పాలనలో సరి చేసుకుని రైతులకు బెయిల్ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఆలోచిస్తారు. ఇదే ఇవాళ ఉన్న పరిస్థితి కనుక ముందు కొనసాగితే చాలా దారుణమైన రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు అడిగిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు వాటిని అంటే చేస్తామని చెప్పేసి ముందు పార్టీ మీకు హామీ ఇవ్వడం జరిగింది. ట్రూ. దాని తర్వాత అంటే మళ్ళీ ఎప్పుడైనా వీటి గురించి పార్టీలో ప్రస్తావించే ప్రయత్నం చేశారా? అంటే సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి కానీ లేకపోతే? ఇక చేసా అమ్మాయి అన్నీ. ఇప్పుడు అవన్నీ అప్పుడు చేసా ఇప్పుడు చేసా ఇవన్నీ చెప్తే అన్నీ అనవసరమైన విషయాల కిందకు వస్తాయి. చెప్పాం, చాలా చెప్పాం. అంటే ఏం చెప్పారండి? ఇదే అడిగాము, మళ్ళీ ఇదే అడిగాము. ఆ బ్రిడ్జ్ ఇవ్వండి. కలవడానికి ప్రయత్నించారా అసలు సీఎం రేవంత్? ఒకసారి కలిసి ఆ మధ్యలో కలిసి మళ్ళీ అడిగాము. ఇంతవరకు ఏమి మాకు సానుకూలంగా. అంటే 3 నెలల క్రితమే మీరు రాజీనామా చేస్తానని ప్రకటించారు. దాని తర్వాత 3 నెలలు కాదు, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చేశాను. నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, నేను పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పి నేను 3-4 నెలల క్రితం చెప్పాను. అవును చెప్పారు.
ప్రతి మీటింగ్లో 2-3 మీటింగ్లు ఈ మధ్యన మీటింగ్లో అన్నింటిలో చెప్పాను నేను. ఉమ్, కార్యకర్తలు అందరూ మీటింగ్లు కూడా చెప్పాను. అంటే ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడే సడన్ గా ఎందుకని? ఇన్నేళ్ళు ఎక్కడమ్మా, ఇన్ని నెలలు. నేను పోయింది పార్లమెంట్ ఎన్నికలకి, నేను ఉన్నది 3 నెలలు. ఇన్నేళ్ళు ఎక్కడ ఉంది? 9 నెలలు, సంవత్సరం రోజులు అంతే కదా. 9 నెలలు, సంవత్సరం రోజులు మేము ఉన్నది. దాంట్లో మేమన్నా గాంధీ భవన్ పోయినామా, మేమన్నా డిసిసి మీటింగ్ పోయినామా, మేమన్నా వేరే మీటింగ్లో పోయినామా? పార్లమెంట్ ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 1-2 సార్లు పోయినాం, చెప్పినాం, పరిస్థితి అంతా చెప్పినాం. ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఏంటి పరిస్థితి మేము చెప్పాం. మాతో ఇగో ఈ రంగా వస్తుంది, ఈ రంగా అవుతుంది చెప్పాము, అంతవరకు. కోనపుకి కోపం ఎక్కువ అని అంటారు. ఎస్, బరాబర్. కోపం ఎక్కువ ఉండడంతోనే నీ పనులను చేయగలుగుతున్నా. నాకు ఆవేశం ఎక్కువ కాబట్టే ప్రజల సమస్యల మీద తొందరగా స్పందిస్తా. ఆవేశం లేనివాడు, డబ్బుకు ఆశపడేవాడు, స్వార్థం ఉన్నాడు, వాడు తొందరపడేప్పుడు వాడు ఏంటి, ఏం దొరుకుతుందో తిందాం, ఎక్కడ ఏం దొరుకుతుందో పైరు చేసుకుందాం, ఎట్లా చేద్దాం, బతుకుదాం అని చెప్పి చూస్తాడు. కానీ అది అట్లా కాదు. ప్రజలకు సమస్య వచ్చిందంటే అప్పుడు ఫైట్ చేస్తే ఆవేశం ఎక్కువ నాకు. దాంట్లో ఏమైనా ఏమైనా అన్యాయం జరిగితే నేను ఆవేశపడతా, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.